ప్రముఖ న్యూస్ ఛానల్ యాంకర్ స్వేచ్ఛ ఆత్మహత్య చేసుకున్నారు. రామ్ నగర్లోని తన ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడింది స్వేచ్ఛ. ఓ న్యూస్ ఛానల్లో యాంకర్గా పనిచేస్తున్నారు స్వేచ్ఛ. అయితే ఇంట్లో ఆమె ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. ఆమె మృతదేహాన్ని గాంధీ హాస్పిటల్కి తరలించారు. అయితే తన కూతురు ఆత్మహత్యకు పూర్ణచంద్రరావే కారణమంటూ చెప్పారు స్వేచ్ఛ తండ్రి. భర్తతో స్వేచ్ఛ విడిపోయాక పూర్ణచంద్రరావుతో కలిసి ఉంటుందని తెలిపారు. అయితే కొన్నాళ్లుగా వీరిద్దరి మధ్య గొడవలున్నాయని, ఆ కారణంతోనే తన కూతురు ఆత్మహత్యకు పాల్పడిందని స్వేచ్ఛ తండ్రి ఆవేదన వ్యక్తం చేశారు. పూర్ణచంద్రరావుపై చిక్కడపల్లి పిఎస్లో ఫిర్యాదు చేశారు. ప్రముఖ టీవీ యాంకర్ స్వేచ్ఛ చేసుకోవటంతో మీడియా రంగంలో తీవ్ర దిగ్భ్రాంతి నెలకొంది. ఈ ఘటన గురువారం రాత్రి హైదరాబాద్లోని ఆమె నివాసంలో జరిగింది. కుటుంబ సభ్యులు అనుమానంతో తలుపులు తట్టగా స్వేచ్ఛ అప్పటికే కొని ప్రాణాలు విడిచినట్టు గుర్తించారు. స్వేచ్ఛ ఇటీవల కొన్ని ప్రముఖ టీవీ ఛానళ్లలో యాంకర్గా పనిచేశారు. ఆమె ప్రసార శైలి, ముక్తంగా మాట్లాడే తీరు, అభివ్యక్తి శైలి చాలామందికి ఆకర్షణీయంగా నిలిచారు. తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె అనేక సామాజిక అంశాలపై చురుకుగా స్పందించే వ్యక్తిగా పేరుగాంచారు. టీవీ9 ఛానల్లో పాపులర్ అయిన స్వేచ్ఛ ప్రస్తుతం టీ న్యూస్లో తన సేవలు కొనసాగిస్తున్నారు. TUWJ స్టేట్ జాయింట్ సెక్రటరీగా ఉన్నారు. అయితే గత కొన్ని నెలలుగా ఆమె మానసిక పరిస్థితి క్షీణించినట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు. వ్యక్తిగత జీవితం, పని ఒత్తిడి ఆమెను తీవ్ర నిరాశలోకి నెట్టినట్టు ప్రాథమిక సమాచారం. స్వేచ్ఛ రాసిన ఒకటి పోలీసులకు లభించినట్టు తెలుస్తోంది. అందులో తన మానసిక పరిస్థితిని వివరిస్తూ బాధలను ఎవరికీ చెప్పుకోలేకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆమె పేర్కొన్నట్టు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు.